హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పిజ్జా అండి. మనం బయట కొనే పని లేకుండా బేకింగ్ నేర్చుకున్నామంటే మనం ఇంట్లోనే అన్నీ చేసి హెల్తీగా తినొచ్చు. బయట కొనే పని లేకుండా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు. మీరు కూడా నేను ఎలా చేస్తానో చూసి ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పిజ్జా ఎలా చేయాలో చూసేయండి. పిజ్జా డో కలుపుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ అయితే వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకోవాలి 1/2 కప్పు వరకు. వేడి నీళ్ళు అనేది ఎక్కువ వేడి ఉండకూడదు, అలా అని ఎక్కువ చల్లగా ఉండకూడదు, మీడియం వేడిగా ఉండాలి. వేలు పెడితే వేడి నీళ్ళల్లో తట్టుకోగలిగేంత వేడైతే ఉండాలి వేడి నీళ్ళు. ఇప్పుడు ఇందులో డ్రై ఈస్ట్ పౌడర్ని వేసుకోవాలి. ఈ డ్రై ఈస్ట్ పౌడర్ మన గసగసాలు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. డ్రై ఈస్ట్ పౌడర్ 1 టీ స్పూన్ వరకు వేసాను వేడి నీళ్ళల్లో. ఇప్పుడు ఈస్ట్ పౌడర్ వేసిన తర్వాత స్పూన్తో అంతా ఒకసారి కలిపి మళ్ళీ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేస్తున్నాను. మైదా పిండి వేస్తే ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. పిండిని వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి మినిమం ఒక 15 మినిట్స్ అయితే వదిలేయాలి దీన్ని. ఇలాగే 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈస్ట్ అనేది యాక్టివేట్ అయింది. చూడండి, బాగా యాక్టివేట్ అయింది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండిని అయితే తీసుకోవాలి డో కోసం. ఇక్కడ నేను వెయింగ్ మిషన్ తీసుకొని మీకు వెయిట్ చేసి చూపిస్తున్నాను ఎంత తీసుకోవాలన్నది. 300 గ్రామ్ అయితే నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ వెయింగ్ మిషన్ ఫస్ట్ ఆన్ చేసిన వెంటనే మనకు జీరోలో వస్తుంది. తర్వాత మనం ఒక గిన్నె పెట్టిన తర్వాత మళ్ళీ వెయిట్ వస్తుంది. ఆ గిన్నె వెయిట్ జీరో చేసుకోవడం కోసం టైర్ అనే బటన్ని నొక్కాలి. ఇప్పుడు నేను 300 గ్రామ్స్ అయితే మైదాని తీసుకున్నాను. మైదాని తీసుకొని ఒకసారి జల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఏమైనా డస్ట్ అది ఏమైనా ఉంటుందేమో అని ఇలా జల్లించుకుంటున్నాను. జల్లించుకున్న మైదాని మళ్ళీ ఒక వేరే బౌల్లో వేసి ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మైదాలో ఉప్పు వేసిన తర్వాత యాక్టివేట్ చేసిన ఈస్ట్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఈస్ట్ వేసిన తర్వాత పిండిని బాగా ఒకసారి చేత్తో ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి. మీకు ఒకవేళ పిజ్జా సాఫ్ట్గా కావాలంటే కొంచెం లూజ్గా కలుపుకోండి పిండి. ఒకవేళ క్రంచీగా కావాలంటే కొంచెం టైట్గా కలుపుకోండి. నేనైతే కొంచెం టైట్గానే కలుపుకుంటున్నాను పిజ్జా డోని. ఎందుకంటే నాకు క్రంచీగా ఇష్టం, మా పిల్లలకు కూడా క్రంచీగానే ఇష్టం. పిజ్జా డోని బాగా కలిపితేనే పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు బటర్ని వేస్తున్నాను. బటర్ వేసి మళ్ళీ బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి పిజ్జా డోని. చూడండి, నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా కలుపుకోవాలి. అలా బాగా మసాజ్ చేస్తూ పిజ్జా డోని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో నుంచి ఇలా కటింగ్ బోర్డ్ మీద వేసుకొని కలుపుకుంటే మనకి ఇంకా బాగా వస్తుంది. ఇలా మసాజ్ చేసుకోవటానికి కంఫర్టబుల్గా ఉంటుంది. గిన్నెలో అయితే మనం కలపలేము కదా, కంఫర్టబుల్గా ఉండదు. ఇలా చాపింగ్ బోర్డ్ మీద పెట్టి బాగా ఇలా ముందుకు ఇలా స్ట్రెచ్ చేస్తూ లాగుతూ ఇలా పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ముందుకు వెనక్కి లాగుతూ ఇలా పిండిని అయితే కలుపుకోవాలి. అప్పుడే పిజ్జా డో అనేది బాగా వస్తుంది. ఇదంతా ఇప్పుడు కలిపిన తర్వాత ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో పెట్టి కొంచెం బటర్ని అప్లై చేసి ఎందులో అయితే మైదాని కలిపామో అదే బౌల్లో కొంచెం బటర్ని వేసి బటర్ అంతా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ పిజ్జా డో అనేది ఇందులో పెట్టుకోవాలి. పిజ్జా డోని కలిపిన తర్వాత ప్రెస్ చేయకూడదు పిండిని. ఇలా వెనక నుంచి ముందు వైపుకు ఇలా పైన కొంచెం లూజ్గా లాగుతూ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో పెట్టి మూత పెట్టి
ఒక 2 అవర్స్ పెట్టుకుంటే మనకి పిండి అనేది బాగా పొంగుతుంది. చూడండి డబల్ క్వాంటిటీలో వస్తుంది పిండి. ఇప్పుడు నేను కొంచెం మొక్కజొన్న పిండి తీసుకొని చేతికి పిండి అంటుకోకుండా ఇలా పంచి కొట్టాను. కొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయకుండా ఊరికే పైన అలా అనుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో సేమ్ ఇలాగే చేసుకోవాలి. పిజ్జా డోని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఎన్ని పిజ్జాలు కావాలో అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను ఒక నైఫ్ తీసుకొని. నేను యాక్చువల్గా అయితే 4 పిజ్జాలు చేద్దాం అనుకున్నా. ఎక్కువ చిన్నగా అయిపోతాయని మళ్ళీ 3 అయితే చేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ అయితే ఒక 2గా కట్ చేసుకొని మళ్ళీ ఈ పెద్ద దాంట్లో సగం కట్ చేసుకొని, అంటే సగం కంటే కొంచెం తక్కువ కట్ చేసుకొని మిగతా రెండిట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి పిండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ముందు వైపుకు లాక్కోవాలి. ఈ పిజ్జా డోని చపాతీ పిండిలాగా ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఇలా లైట్గా ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిజ్జా బేస్ని ఇలా రుద్దుకుంటున్నప్పుడు మైదా పిండి కాకుండా మొక్కజొన్న పిండి అయితే బాగా క్రంచీగా వస్తుంది. నా దగ్గర మొక్కజొన్నలు ఉన్నాయి కానీ ఎక్కువ లేవు, 1/2 kg వరకు ఉంటాయి. మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుందని నేను మిక్సీలో వేయలేదు. బయట మిషన్కి ఇస్తే 1/2 kg అయితే వేయరు కదా, అందుకని నేను కార్న్ఫ్లెక్స్ ఉంటే కార్న్ఫ్లెక్స్నే పౌడర్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసి కార్న్ఫ్లవర్ని పౌడర్ చేసిన తర్వాత నేను ఇలా చాపింగ్ బోర్డ్ పైన వేసి దీన్ని అయితే రుద్దుకుంటాను. ఇలా వేయడం వల్ల కార్న్ఫ్లెక్స్ పౌడర్ లేదా మొక్కజొన్న పిండిని వేస్తే క్రంచీగా వస్తుంది పిజ్జా అనేది. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా రుద్దుకోవాలి. పిజ్జా బేస్ని ఎక్కువ పలుచగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా ఒక 1/2 ఇంచ్ మందంలో రుద్దుకోవాలి. 1/2 ఇంచ్ మందంలో రుద్దుకుంటే పిజ్జా బేస్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇలా చపాతీలాగా రుద్దిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఫోర్క్తో మనం స్ట్రోక్స్ అయితే పెట్టాలి. ఇలా స్ట్రోక్స్ పెడితే పిజ్జా బేక్ చేస్తున్నప్పుడు బుడగలు రాకుండా ఫ్లాట్గా బేక్ అవుతుంది పిజ్జా బేస్ అనేది. ఇప్పుడు నేను ఒకటి పిజ్జా బేస్ చేసి ట్రేలో పెట్టుకున్నాను. మిగతా 2 అయితే ప్లేట్స్లో పెడతాను. మనం అన్నం తినే ప్లేట్స్ ఉంటాయి కదా స్టీల్వి, అందులో పెట్టుకుంటున్నాను. 1 by 1 ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని నేనైతే 3-4 మినిట్స్ కోసం బేక్ చేసుకుంటాను. ఇలా బేక్ చేయడం వల్ల ఫస్ట్ పిజ్జా అయితే క్రంచీగా వస్తుంది. మనం డైరెక్ట్గా దీనిపైన సాస్ టాపింగ్ అంతా పెట్టి చేస్తే కొంచెం పిజ్జా అనేది సాఫ్ట్గా వస్తుంది. పిజ్జా బేస్లు రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కవర్ చేసి పెట్టుకోవాలి ఒక 1/2 hour కోసం. ఇలా పెట్టుకుంటే కొంచెం మళ్ళీ పొంగుతుంది పిజ్జా అనేది. ఇప్పుడు పిజ్జా బేస్ అనేది కొంచెం పొంగింది. దీనికి ఆయిల్తో గ్రీస్ చేసుకొని సైడ్స్ డ్రై అవ్వకుండా వీటినైతే ఒక 3-4 మినిట్స్ కోసం నేను బేక్ చేసుకున్నాను. చూడండి ఇలా లైట్గా బేక్ చేసుకొని ఇప్పుడు దీనిపైన టాపింగ్ పెట్టుకుంటే పిజ్జా క్రంచీగా బాగా వస్తుంది. చూడండి ఇలా రెడీ అయిపోయింది. 3-4 మినిట్స్ బేక్ చేసుకున్నాను నేను పిజ్జా బేస్ని. ఇప్పుడు దీనిపైన నేను టాపింగ్ అయితే పెడతాను. ఇక్కడ నేను సెజ్వాన్ చట్నీతో టాపింగ్ అయితే పెట్టుకుంటాను. ఇలా ఫస్ట్ ప్లేట్లో పెట్టి పిజ్జా బేస్ని సెజ్వాన్ చట్నీని ఇలా అప్లై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత సెజ్వాన్ చట్నీ తర్వాత టమాటో కెచప్ కూడా కొంచెం అప్లై చేసుకుంటే మనకు కొంచెం స్వీట్గా అండ్ కొంచెం స్పైసీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పిజ్జా బేస్ పైన సెజ్వాన్ చట్నీ అయితే అప్లై చేస్తున్నాను. తర్వాత కొంచెం టమాటో కెచప్ కూడా వేసి రెండింటిని మిక్స్ చేస్తూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ని ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చేయలేదు. సెజ్వాన్ చట్నీ ఉంటే ఇదే వేస్తున్నాను దీనిపైన టాపింగ్. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అమూల్ చీజ్ని అయితే తీసుకున్నాను, పిజ్జా చీజ్ని. ఇది గ్రేటెడ్గానే వచ్చింది, కాకపోతే నేను కాసేపు బయట వదిలేయడం వల్ల అది మెల్ట్ అయిపోయి ముద్దలాగా అయిపోయింది. నేను మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం గ్రేట్ చేసుకోవాలి ఈక్వల్గా అంతా పిజ్జా బేస్ పైన.
ఆ తర్వాత నేను వెజ్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్యాప్సికమ్, టమోటాలు, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా వాటిని ఉల్లిపాయలను అయితే విడివిడిగా చేసి పెట్టుకోవాలి సింగిల్ లేయర్గా. తర్వాత ఇలా వెజిటేబుల్ అన్నీ పెట్టిన తర్వాత ఈ ప్లేట్లో చీజ్ని కూడా ఈ పిజ్జా పైన వేస్తున్నాను. ప్లేట్లో చీజ్ని ఇలాగే వదిలేసి మనం పిజ్జాని బేక్ చేసినప్పుడు ఆ చీజ్ అనేది మొత్తం మాడిపోయి ప్లేట్కి అంటుకుపోతుంది. అందుకని నేను ఇలా తీసి మళ్ళీ పిజ్జా పైన వేసాను మిగిలిన చీజ్ కూడా. ఇప్పుడు చీజ్ క్యూబ్ ఉంటుంది కదా, అది కూడా పైన టాపింగ్ పైన ఇలా గ్రేట్ చేసి వేసుకుంటున్నాను పిజ్జా పైన. ఇప్పుడు చివరిగా సీజనింగ్ కూడా చేసుకుంటున్నాను ఆర్గానోతో. తర్వాత ఆయిల్తో సైడ్స్ ఇలా గ్రేస్ చేసుకోవాలి పిజ్జా అనేది డ్రై అవ్వకుండా. ఇప్పుడు నేను పిజ్జాని ఓవెన్లో అయితే పెట్టేశాను. పిజ్జా బేక్ చేసే ముందు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 200 డిగ్రీస్లో పెట్టి 10 మినిట్స్ కోసం ప్రీహీట్ అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పిజ్జా బేక్ చేయడం కోసం మళ్ళీ 200 డిగ్రీస్లో సెట్ చేసుకొని బేక్ అనే మోడ్లో పెట్టుకొని పిజ్జాని మళ్ళీ ఒక 12-15 మినిట్స్ కోసం టైం అనేది సెట్ చేసుకోవాలి. చూడండి పిజ్జా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఇలాగే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన